వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తర మండలంలోని ములుగుపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ మండప్ లచ్చిమల్లు ఇల్లు, మండప్ మోహన్ ఇల్లు, మండప్ ప్రభాకర్ ఇళ్ల మధ్య కరెంట్ సర్క్యూట్తో 3 ఇళ్లు పూర్తిగా దగ్ధమైనాయి. భూమి పట్టాలు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డు, వంట సామాగ్రి పూర్తిగా కాలిపోయినాయి. ఈ సంఘటనని పరిశీలించిన వారిలో మండల పార్టీ అధ్యక్షులు జాడి రాజయ్య, సర్పంచ్ సునీత శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యులు నదీర్ ఖాన్, గ్రామ కమిటీ అధ్యక్షులు పుట్టపాక వీరస్వామి, మండల యూత్ అధ్యక్షులు గాది రవీందర్ ఉన్నారు. గత 5-6 రోజుల క్రితం మురువేలి గ్రామంలో ప్రమాదవశాత్తు దురదృష్టకర సంఘటన జరిగింది. ఒక పేద బలహీన వర్గాలకు సంబంధించిన 3 కుటుంబ సభ్యుల యొక్క ఇల్లు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు వెంటనే ఇక్కడ రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. దాంతోపాటు మాకు తోచిన సహాయం చేసి సారు మాకు చెప్పిన విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ఇక్కడికి వచ్చినటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు సాయం చేయడానికి వచ్చినారు మా మహముత్తార మండలానికి. మేము దాన్ని స్వీకరిస్తున్నాం. కానీ ప్రతి సంఘటన దగ్గర సమంజసం కాదనేది మా ఆలోచన. మీరు వచ్చినారు, మీరు ఏం సహాయం చేస్తున్నారు, మీ కేంద్ర ప్రభుత్వం నుండి ఏం సహాయం చేయాలనుకుంటున్నారో అది చెప్పాలి తప్ప ప్రతి దానికి శ్రీధర్ బాబు గారిని విమర్శించుకుంటూ కేవలం కాంగ్రెస్ పార్టీని, శ్రీధర్ బాబు గారిని విమర్శిస్తే మేము ఈ మండలంలో లేకుంటే 4-5 మండలాల్లో మా ఉనికిని చాటుకోగలుగుతామనే ఆలోచన విధాన్ని మానుకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విధంగా వారు విమర్శించిన అంటే బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అయ్యా నారాయణ రెడ్డి గారు, మీ డిమాండ్ కంటే ముందే ఇక్కడి పరిస్థితులను ఆలోచించి శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి మా సర్పంచ్ గారు వారికి ఒక గృహ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇచ్చి చేతులు దుక్కున్నారంటున్నారు. మీరు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నట్టున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎస్డిఆర్ఎఫ్ కానీ అధిక మొత్తంలో జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సంస్థలు బాధ్యత వహిస్తాయి. వీటి ద్వారానే ప్రమాదం జరిగినటువంటి విక్టిమ్స్కి మనం సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఇవి 2 కూడా కేంద్రం నిర్దేశించిన పరిమితులకు లోబడి అక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేసేటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటాయి. ప్లస్ ఆ నిబంధనలకు లోబడి మాత్రమే స్థానిక ఎంఆర్ఓ గారు పంచనామా చేస్తే కలెక్టర్ గారు దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత వారికి ఎలాంటి సహాయ సహకారం అందించాలో వారు నియమించి ఎస్డిఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం వారికి సహాయం చేయడం జరుగుతుంది. మీకు అంతటి ఆలోచన ఉంటే మీరు కిషన్ రెడ్డి గారికో లేకుంటే బండి సంజయ్ గారికో ఈ విషయాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిమితులు, ఎందుకంటే ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఇచ్చే నిధులలో మెజార్టీ భాగం కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. మీరు ఇచ్చే 8,000 కాదు, ఈ కుటుంబానికి 8 లక్షలు ఇచ్చినా మేము స్వీకరిస్తాం. 8 లక్షలు ఇచ్చినా మేము స్వీకరిస్తాం. మీరు కావాల్సుకుంటే ఒకసారి కేంద్ర ప్రభుత్వంతో, మీ కేంద్ర మంత్రులతో మాట్లాడి ఈ కుటుంబానికి 8 లక్షలు మీరు కేటాయించండి. మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం మండలం ద్వారా చేస్తాం. మీరు ఒక్కొక్క కుటుంబానికి 8 లక్షలు తీసుకొచ్చిస్తే మీరు మాకు ఇందిరమ్మ ఇల్లు ఇమ్మని చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కుటుంబాలకు రాబోయే రోజులలో మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆలోచన విధానం మేరకు, వారి ఆదేశాల మేరకు మా స్థానిక నాయకులు, మా స్థానిక సర్పంచ్ గారి ఆలోచన పరంగా వారికి ఇంకొక గృహం కేటాయించడమా, 2 గృహాలు కేటాయించడమా, లేకపోతే ఇంకెలాంటి సహాయ సహకారం అందించడం. ఎందుకంటే వారు మా కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యకర్త, మా స్థానికంగా ఉన్నటువంటి ఉప సర్పంచ్ కూడా వారు శ్రీధర్ బాబు గారి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతోనే మా పార్టీలో కొనసాగుతున్నారు. ప్రజలు వారికి అవకాశం ఇచ్చిన ఉప సర్పంచ్ అయినారు. సో ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఏం నిర్ణయం తీసుకోవాలో మాకు తెలుసు. మా శ్రీధర్ బాబు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వారికి తెలుసు. మేమేం చేయాలో మీరు చెప్పడం మానేసి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వాళ్ళకి ఏం సహాయం చేస్తున్నారు? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి
మన తెలంగాణ నుంచి 6 నుంచి 8 మంది ఎంపీలు తెలంగాణ పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్నారు. సో మీరు వారి ద్వారా ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి ఈ దృష్టిని తీసుకెళ్లి వీరికి మీరు ఎలాంటి సహాయం చేస్తారు సార్? మీ బీజేపీ ప్రభుత్వం ద్వారా మీరు చేస్తారు లేకుంటే ఇంకేమైనా నేరుగానే ఇల్లు ఇవ్వగలుగుతారా? లేకపోతే వారి ప్రమాదమైన కుటుంబాలకు ఏమైనా ఎక్స్గ్రేషియా మీరు 1,00,000 అన్నారు కదా సార్, రాష్ట్రంలో మేము మా అధికారంలో ఉన్నటువంటి మా రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా మేము ఎంతో కొంత ఇవ్వగలుగుతాం, మాతో అవుతుంది, మా మంత్రి గారి దృష్టి మేము తీసుకెళ్తాం. మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు ఎంత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు? ఒకసారి మీరు కూడా మీ కేంద్ర మంత్రిని తీసుకొచ్చి మీరు ప్రమాదం జరిగిన చోటును చూపించండి. ఎందుకంటే పక్కపొంటి కాటారంలో ఉన్న మీరు ప్రమాదం జరిగిన 5 రోజులకు వచ్చారు. మాకు రాష్ట్ర మంత్రి వారిలో సమయం పడుతుంది, ఖచ్చితంగా సమయం తీసుకొని వస్తారు. మీరు కూడా మీ కేంద్ర మంత్రిని ఒకసారి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీ కేంద్ర మంత్రిని కూడా మీరు తీసుకొచ్చి ఇక్కడ జరిగిన సంఘటన, ఎందుకంటే వీళ్ళు ట్రైబల్స్ మీరే చెప్పారు. సో ట్రైబల్స్ ఖచ్చితంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సో ఖచ్చితంగా మీరు కూడా మీ కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ములువేలి పర్యటన చేయించి మీ కేంద్ర ప్రభుత్వం ద్వారా వీరికి తక్షణం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్డీఆర్ఎఫ్ ద్వారా లేకుంటే ఎస్డీఆర్ఎఫ్ ద్వారా అత్యధిక మొత్తంలో మీరు వీళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ, మరొకసారి కేవలం మీ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక విమర్శ చేసుకుంటూ శ్రీధర్ బాబు గారి మీద విమర్శ చేయాలనే ఆలోచన విధానం మానుకొని నిజమైనటువంటి వ్యవస్థలో మీరు ముందుకెళ్లాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ గత 13 తారీఖు రోజున ఉప సర్పంచ్లు 3 ఇళ్ళు దగ్నంగా కావడం జరిగింది. మేము ఈరోజు ఎందుకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా కుటుంబ సభ్యులందరూ, సర్పంచ్, నేను, మా కోపచండం నజీర్, మా యూత్ కనంత ఎందుకు చెప్తున్నాం అంటే, నువ్వు కాదయ్యా నారాయణ రెడ్డి, మేము అప్పుడే ఇల్లు కాడినప్పుడు వాళ్ళ అఫీషియల్స్ ఏర్పాటు చేసిన మా మంత్రి చీరబాబు అన్ని ఏర్పాట్లు మొత్తం జరిగినాయి. బట్టలు కానీ, పైసల పరంగా కానీ, అలా చీరలు కానీ, అంతా నీ లెక్క తెలియదక్కువలం కాదు. కానీ మమ్మల్ని మాలాంటి విమర్శించే ప్రయత్నం చేయి. ఆ చీరబాబు విమర్శించే స్థాయి నీది కాదు. నేను ఫస్ట్ మీటింగ్లో చెప్తున్నా, నేను పార్టీ అధ్యక్షుడు వచ్చింది నాకప్పుడు ప్రతి ఒక్క పార్టీ చాలా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే నేను ఫిక్సింగ్ రాజకీయం చేస్తుండే కాదు, నేను డైరెక్ట్ రాజకీయం చేస్తుండే. నన్ను తెరవనీయకుండా దయచేసి ఏ పార్టీ నాయకులు చెప్తున్నా ఫస్ట్ టైం. అయితే నువ్వు రాష్ట్ర నాయకులు అంటున్నావు కదా, జిల్లా నాయకులు అంటున్నావు బీజేపీ, ఇప్పుడు ఆ చిట్ల మళ్ళీ మరి కాళ్ళ తెల్లరి రావాల్సి నువ్వంత బీజా. మా మంత్రి గారు బీజీ పర్సన్, మా అందరికీ, మా కార్యకర్తలకు, మా సర్పంచ్కి మాకు ఏర్పాటు చేసి వాళ్ళు లోటుపాలు చేసుకోమని చెప్పడం జరిగింది. కళ్ళు దిగుతానే అగో తెలుసుకొని ఇల్లు ఇచ్చిండు. ఎంత కొట్లాడైనా ఉప సర్పంచ్ చాలా మంది 13 జరగడం బాగా దురదృష్టకరం. ఎందుకంటే ఈ జరిగిన నా తోటి మా సర్పంచ్ ఉప సర్పంచ్ గారు కదా సాయంతో తోడ్పడి ఉండడం వల్ల ఇంత సంఘటన మనం కలిసి తిరుగుతున్నాం. కాకపోతే మా ఉప సర్పంచ్ జరిగింది, దాన్ని మా మంత్రి ఎంతో మేము చేయాలని ఆలోచన చేసి సరే మనం పోదాం ఒకరోజు అని మాట ఇవ్వడం జరిగింది. మా పార్టీ అధ్యక్షులతో మాతో దాన్ని ఆలోచించి అన్ని రకాల చూసి చేద్దామంటే ఈ బీజేపీ నాయకులు అనేటోళ్ళు వచ్చి మా ఊర్లో ఏదో పెద్ద చేసినట్టు చూసినట్టు ఫోటోలకు పోజులు ఇచ్చి ఇందిరా మిల్లు ఇచ్చింది కూడా మర్చిపోయి మాట్లాడితే బాగుండు. ఆ బాగలేకనే ఆయన మత్స్యమితం కోల్పోయి వీళ్ళ మీద మా లక్ష్మీమల్ల నాన్న 20 ఏళ్ళు ఉపాధి చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అని బాగా. వారం రోజుల క్రితం ఇక్కడ మన మొలకపల్లి విలేజ్లో మండప లక్ష్మీమల్ల అనే 3 ఇళ్ళు కరెంట్ సర్క్యులేట్ వలన కాలిపోవడం జరిగింది. నేను వెంటనే మా ఫ్రెండ్స్ కానీ చాలామందికి ఫోన్ చేసి వీడియోస్ పెడితే శ్రీ లాస్య హాస్పిటల్ వీళ్ళందరికీ, చిన్నపిల్లలకు, పెద్దలకు అందరికీ ఒక 5,000 రూపీస్ డ్రెస్సులు పెట్టమని డొనేషన్ చేశారు. వాళ్ళ హాస్పిటల్ యజమాన్యకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అదేవిధంగా అవన్నీ సమకూర్చుకొని నేను షాపులో పోయి కష్టపడి వీళ్ళందరికీ, అన్ని చిన్నపిల్లలకు ఏజ్కి తగ్గట్టుగా అన్ని డ్రెస్సులు తీసుకొచ్చి మన కాంగ్రెస్ కార్యకర్తల సమక్షంలో ఇచ్చుడు నాకెంతో చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, నజీర్ ఖాన్ గారు, ఫ్రెష్ వాళ్ళు, మన రవీందర్, మన పార్టీ ప్రెసిడెంట్ మన రాజన్నకు,
మన వీరస్వామన్నకు కానీ చేసే వాళ్ళందరికీ చాలా పిలిచిన వెంటనే వచ్చినందుకు మీ అందరికీ మన కాంగ్రెస్ తరఫున చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా. ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ వచ్చినా కానీ నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా ఎంత సేవ అయినా చేయగలుగుతా, ఎంత సహాయం అయినా చేయగలుగుతా, చేస్తూనే ఉంటా, చేస్తాను కూడా. మీరు అందరూ నన్ను దీవించాలి.